అయితే ఈ విషయం నేను ఒక చెప్పదలుచుకున్నాను. అదేంటంటే అదే సార్ మీ మీటింగ్ అయిపోయిందా? మంగపతి లేకుండా మీరు మీ ఇష్టం వచ్చిన డిస్కస్ చేసుకోవటం, దాన్ని మేమందరం ఎంజాయ్ చేయటం అని ఎలా అనుకున్నారు? అంటే మంగపతి లేడు కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు వచ్చాక ఇంకా మేము మాట్లాడడానికి ఏముండదు, ఇంక మీదే అంతా. ఎక్కడున్నారు? మర్చిపోయింది, స్టూడియోలో ఉన్నాం ఒకటి గుర్తుంది. మీరు మాట్లాడిన ఆయనతో మేము అలా బయటికి వెళ్ళాం. సో శివాజీ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్లా మీరు ప్రొటెక్షన్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. మేము అందరం బేసికలీ కాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ కోర్టులో ఉన్న కాస్ట్, వాళ్ళ ఫీలింగ్స్, బేసికలీ ఇదంతా. మీ ఫీలింగ్ చెప్పండి అన్న. అంటే చెప్పాలా అంటే ఏంటి క్లియర్ గా? ఆయన కళాకారుల కాస్ట్ అని ఆల్రెడీ చెప్పారు. మీరు ఈ సినిమా ఒప్పుకోవడానికి రెమ్యునరేషన్ కాకుండా అదొకటి అంటున్నాడు ఇందాటి నుంచి. మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి రెమ్యునరేషన్ కాకుండా ఇంకా ఏంటి కాదు? నేను అనలేదన్నా, రికార్డింగ్ లో మీరు మాట్లాడండి సార్. నేను మాట్లాడడానికి ఏముండదు, ఇక అంతా మీదే బేసిక్. దాము ఒక్క నిమిషం. రీ ఎంట్రీ అనుకున్న తర్వాత హీరోగా కూడా సినిమాలు వచ్చినాయి, నేను చేయదలుచుకోలేదు. ఓ మంచి సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వాలి బిగ్ స్క్రీన్కి. సో ఓకే, వెబ్ సిరీస్ వచ్చింది, అది చాలా పెద్ద హిట్ అయింది, అవన్నీ కూడా ఎన్ని చెప్పినా బిగ్ స్క్రీనే. సో దానికి రీ ఎంట్రీ అంటే చాలా కథలు, నమ్ముతారో లేదో, నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 70-80 కథలు నేను ఉంటాను. అందులో నేను ఒక 6 చూజ్ చేసుకున్నాను, వాటిలో వర్షం నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ఈ కథ నాకు చెప్పడానికి రమణ గారు ఉన్నారు, అది కో డైరెక్టర్. ఆయన ఒకరోజు ఫోన్ చేశాడు, వెంకట్ గారు ఇలా కథ ఉందని మా గోపికి చెప్తే నేను పంపిండి సార్ అని చెప్పాను. వచ్చారు. వచ్చిన తర్వాత విన్నా. నేను కూడా ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇదే, ఈ సినిమాలో ఆ 2 క్యారెక్టర్లు ఎవరు చేస్తున్నారు అని అడిగా. అమ్మాయి అబ్బాయి. నాకు అంత పిచ్చగా నచ్చినటువంటి క్యారెక్టర్లు అయ్యి. సో ఇంకా ఏమీ అనుకోలేదన్నా, ట్రై చేస్తున్నాము, కాస్టింగ్ అవుతా ఉంది అని అన్నాడు. అన్నాక దర్శి సూర్యతేజ క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పారు. మరి నేను చేస్తానా చేయనా అనేది నేను ఇంకా చెప్పలేదు. ఆవిడ చెప్పిన తర్వాత, ఆ క్యారెక్టర్ విన్న తర్వాత, ఎస్ దిస్ ఈజ్ ద రైట్ ఫిలిం టు ఎంటర్ ఆన్ బిగ్ స్క్రీన్ అనుకున్నాను. దట్టు నాని గారి ప్రొడక్షను. ఎన్ని చెప్పినా నాని నేమ్ అనేది బ్రాండ్. వాల్పోస్ ఆఫ్టర్ హిట్ సిరీస్లు, అంతకుముందు తను తీసిన ఈ వర్షన్ సినిమాలతోటి తనకు బ్రాండ్ యాజ్ ఎ హీరోగా ప్రూవ్డ్. అది మనందరికీ తెలుసు. అది కాదు, మెయిన్ ఏంటంటే ప్రొడ్యూసర్గా తను ఒక బ్రాండ్ అయ్యాడు. పెద్ద సినిమా కిందనే లెక్కేది. ఇలా ఇంట్రడ్యూస్ అయితే బాగుంటుందనే ఫీలింగ్ తోటి చేస్తా అని చెప్పాను. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్నీ నేనే అడగాల, మీరు కూడా అడగొచ్చు కదా. ప్రిపేర్డ్గా లేవండి, మీరు కూర్చున్నారు ఇందాక నుంచి ఇక్కడ. యాక్చువల్లీ నేను ఈ కలర్ తీసుకొద్దాం అనుకున్నా, ఎందుకో వద్దులే అని చెప్పి తీసుకున్నా. మీరు ఈ కలర్ వేసుకున్నారని నేను సరే, మా వాళ్ళు కూడా, మీరు కూడా హర్షలాగా బాగా మంచి ఇట్లా బాగుండదన్న, ఎప్పుడు వైట్ షర్ట్లు వేస్తున్నారు ఏంటి పొలిటీషియన్ లాగా అది అంటేను. నేను యాక్చువల్ నాకు వైట్ షర్ట్ వేసుకోవాలనిపించింది, ఎందుకంటే కొంచెం లాయర్ లుక్ ఉంటే మన ఇద్దరు ఇంటరాక్షన్ దగ్గర నుంచి బాగుండేది. కరెక్టే. మేడం మీరు చెప్పండి, నిజంగా చెప్పండి, మంగపతి తప్ప కాదు అనండి. అలా కాదు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పాలా, అది తప్పు. అది మంగపతి తప్ప కరెక్టా? ఇఫ్ యు ఆర్ ఇన్ మంగపతి పొజిషన్. ఏమండి, ఆవిడ పొజిషన్లో ఉంటే రైట్ అని అంటది కదా. అలాగే పోనీ నువ్వు చెప్పు దర్శి, మంగపతి తప్ప నిజంగా ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది? తప్ప అంటే అన్న చాలా అలా కాదు మరి, ఆ విధంగా ఒకటే ఆన్సర్ కావాలి, ఒకటే బుక్కలో. సూర్యతేజ తప్పే. సూర్యతేజ నీ సంగతి చెప్పు, నేను రియల్ లైఫ్ అడిగా దర్శి అని అన్నా. సూర్యతేజ వేరు. మీరు కరెక్ట్ అనిపిస్తుందా? అబ్సల్యూట్లీ. అబ్బాయిని ఇరికిచ్చాల్సి వస్తుందనే విషయం తెలియక అయ్యి ఉంటే మాత్రం మంగపతి రైట్. ఓకే, నేను నా ఫ్యామిలీ కనుక ఇలా ఉంటే ఐఎమ్ రైట్, ఐ డిడ్ రాంగ్, దట్స్ ఓకే, ఐఎమ్ రైట్ అనేది రియాలిటీ. జనం మాట్లాడుకునే మాటలు కూడా ఎలా ఉంటుందంటే, ఒక దొంగోడిని ఒక బజార్లో పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చిత్తకు కొడతారు. కానీ కొంతమంది ఏం మాడతారు తెలుసు, ఎందుకు పాపం అలా కొట్టడం, పోలీసులు ఫోన్ చేసి అప్పచెప్పొచ్చు కదా.
ఇలా కూడా అంటారు. బట్ ఐ ఏంటి థింక్ చెప్పు. కాదు గుడ్ ఆర్ బ్యాడ్ గురించి డిసైడ్ చేయాల్సింది ఎవరు? అంటే మోర్ దెన్ గుడ్ నేను అసలు ఆ డిసైడింగ్ పొజిషన్లో కాకుండా దాన్ని నేను కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ డెఫినెట్లీ మీరున్న విధానంలో నాకు తెలిసి ఇంట్లో ఒక తెలియని అంటే మనం కథ చెప్పేస్తున్నాం మొత్తం. చెప్పొద్దు గురు, చెప్పొద్దు. ఇక్కడ అంటే నేనేమన్నా అంటే అన్న ఇందాక మీరు వచ్చే ఒక ఇది రియాలిటీ, ఇది ఇది రియాలిటీ. రియాలిటీ ఇంటెన్షన్ కరెక్ట్ అండి. ఇంటెన్షన్ అనేది ఒక ప్రొటెక్షన్ నుంచి వస్తుంది. అది డెఫినెట్గా ఒక కుటుంబంలో ఉండే ఆడపిల్లల గురించి ఆ ఒక భయం కానీ ప్రొటెక్షన్ కానీ ముందు జాగ్రత్త కానీ లేకపోతే మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనే విధానం కానీ ఆలోచనలు కానీ ఎప్పుడూ ఉంటాయి. ఇంటెన్షన్ ఇస్ రైట్. మంగపతి గారి ఇంటెన్షన్ చాలా కరెక్ట్ అన్నమాట. అప్రోచ్ రాంగ్ అయిపోయింది. మంగపతి ప్లేస్ లో నేనుంటే రైటే, కాకుండా మంగపతిని నేను బయట నుంచి చూస్తే న్యాయపరంగా తన రైట్, చట్టపరంగా రాంగ్ అంట. అంటే అదే తన దాకా వస్తే అనేది అందుకే చెప్పింది సామెత. అది కాంట్రడిక్టరీ. అది కాంట్రడిక్టరీ కదా. న్యాయపరంగా కూడా రాంగేనండి. న్యాయం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అందరికీ నచ్చింది న్యాయం కాదు. అతను చేసే పని వెనకాల ఉన్న సరైనది అనేది న్యాయం కాదు. అతను చేసే ఉద్దేశం, అతను చేసే పని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని న్యాయమా కాదా చూస్తాం. అదే మరి ఆకలేస్తుంది, అందరికి అనిపించింది న్యాయం, ఎక్కువ మందికి మెజారిటీకి అవసరంలా నా ఒక్కడికి కనిపించవచ్చు. నేను అదే మంగపతి అదే అంటున్నా. నేను నా పిల్లలకి ఏదో టైంకి అన్నం పెట్టాలని చెప్పి దొంగతనం చేయడం నాకు న్యాయం. ఎందుకంటే వాళ్ళ ఆకలితో నేను చూడలేను. దొంగతనం ఎక్కడ చేసాం అన్నది క్వశ్చన్. అంటే దొంగతనం రైటా రాంగా ఎక్కడ చేసినా కూడా ఆడి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయండి, 10 రూపాయలు తీసుకున్నాను అయినా కూడా తెలియకుండా తీసే కాబట్టి తప్పు అంటుంది చట్టం. సో ఏ పని చేసి మనం దేనికి తీసుకెళ్తున్నాం అన్న దాంట్లో మంగపతి క్యారెక్టర్ లైక్ ఆయన చెప్పినట్టు ట్రూ రియాలిటీ చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటారు. ఎక్కువ ఉన్నారు కాబట్టి అది రైట్ అని కాదు, ఉంటారు. ఇప్పుడు చాలా మందికి దొంగతనం చేయడం అంటే ఇష్టం, డ్రగ్స్ తీసుకోవడం అంటే ఇష్టం. మెజారిటీ అందరూ అదే చేస్తున్నారు, రైట్ అని కాదు, రాంగ్. ఎప్పుడు రాంగ్? మనం దాని నుంచి వస్తున్న రిపర్కేషన్స్ ఏంటి, ఫ్యామిలీ ఎలా ఉంది, నిజంగా మంచి జరుగుతుందా లేదా, మంచి పేరుతో మనం చేస్తున్న పనులేంటి, మంచి కోసమే. కానీ దానికోసం ఎలాంటి కట్టుదిట్టాలు, అసలు ఆయన సీన్లు కొన్ని ఉంటాయి. కానీ అంత జడ్జిమెంట్లు ఉండవు, రైటా రాంగా, అది క్వశ్చన్ అక్కడ. సర్కమ్స్టాన్సెస్ ఆ పాయింట్కి వచ్చేసరికి సర్కమ్స్టాన్సెస్. ఆ కుటుంబం మొదటి నుంచి ఎలా ఉంది, ఆ కుటుంబంలో ఎవరు ఏంటి, ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్. వాయిస్ ఎవరికి ఉంది అన్నది అనేది ఉంటుంది. ఎక్కడైనండి ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో వాడు ఒక్కొక్కసారి గీత దాడుతుంటాడు. కానీ అది ఓపెనింగ్లో బిగినింగ్లో ఇంటెన్షన్ అనేది కనుక అదే ఉంటే హీఈస్ బ్యాడ్. బట్ వెళ్ళే కొద్దీ ఒక చిన్న పొరపాటుకి 4 పొరపాట్లు చేయటం బ్యాడ్. ఇంటెన్షన్ కాదు అది, చిన్న. హీఈస్ దుర్యోధన దేర్. తెలుసు దుర్యోధనుడు నిజంగా చాలా గొప్పవాడు, నాకు ఇష్టమైన క్యారెక్టర్, అందుకే పూసార్లా. ఇదే సీరియస్ క్వశ్చన్ లో మేము ఇందాక కూడా ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతూ అందరిని అడిగాను అన్న, మిమ్మల్ని కూడా సీరియస్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. చాలా సీరియస్ క్వశ్చన్ అన్న. ప్రొడక్షన్ ఫుడ్ లో మీకు బాగా నచ్చిన కర్రీ ఏంటి? చాలా సీరియస్గా నాకు వంకాయ ఎక్కువ ఇష్టం. ఇందాక చాలా మంచి డిస్కషన్ వచ్చింది. బట్ ఈవెన్ బెండకాయ అనేది కూడా సహజంగా డైజెషన్కి మంచిది. బెండి పెట్టారు మన ప్రొడక్షన్లో ఇప్పుడు చాలా సార్లు పెట్టారు. ఎందుకంటే ప్రొడక్షన్ ఫుడ్డే తినాలి, బయట తెచ్చుకొని తినకూడదు. ఎందుకంటే నేను అక్కడ బయట తెచ్చుకొని బయట ఫుడ్ తెచ్చుకుంటాడు ఇంటికాడ నుంచి. నేను అనేది డౌట్ అడుగుతున్నా, నేను కరెక్ట్గా చెప్పా కదా. కరెక్ట్ మంగపతి ఎప్పుడు కరెక్ట్. అది ఓకే. బిఫోర్ వి ఎండ్ దిస్ ఒక పాజిటివ్ నోట్లో ఎండ్ చేయమని నాకు చెప్పారు. సో పాజిటివ్ నోట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న ఒక విషయం ఏదైనా. నేను ప్రభాత్ గారిని నేను ఇంతకుముందు దొరసాని సినిమాలో మొదటిసారిగా వారిని చూశాను. నాకు అప్పటి నుంచి నేను మేడం దగ్గర ఒక క్వాలిటీ ఏంటంటే అంటే నేను అది మళ్ళీ కొంచెం తర్వాత ఫాలో అవ్వాలని చూసాను కానీ ఫాలో అవ్వలేకపోయాను. ఏంటంటే అప్పుడు క్వాలిటీ మంచిది కదా నీకు, నాకు చేత కాలేదు. నేను ఇన్స్పైర్ అయిన క్వాలిటీ, బట్ నాకు చేతగాంది అంటే
ఏంటి క్వాలిటీ మనం చేయలేని క్వాలిటీ ఆవిడలో? ఒకటే సీన్లో తండ్రి హస్బెండ్ తోటి కొడుకుతోటి చేసిన ఒక సీన్ ఉండింది దాంట్లో దొరసాని. టాపిక్ మారుస్తున్నాను అర్థమైంది, బట్ నేను అడుగుతా చెప్పండి. దొరసాని సినిమాలో నాకు ఏం నచ్చింది అంటే అదే చెప్తున్నాను ఏంటంటే కొడుకు వాడు బేసికలీ ఒక పెద్ద ఇంటి అమ్మాయిని లవ్ చేసి ఉంటాడు అండ్ ఇంట్లో అదే టైంలో వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటారు. సో అబ్బాయిని తీసుకెళ్తారు. సో ద వే వారు బాధపడిన విధానం అండ్ ఆల్సో కన్ఫ్రంట్ చేసిన హస్బెండ్తో మాట్లాడింది నాకు చాలా బాగా అనిపించింది. అంటే అది డైరెక్టర్ గొప్పతనమా ఈవిడ గొప్పతనమా? అంటే ఇప్పుడు డైరెక్టర్ ఎంత చెప్పినా చేయాలి కదా యాక్టర్గా. బేసికలీ నాకు అది పర్సనల్గా పగ ఉందా మీకు? మిమ్మల్ని కంఫర్ట్ ఇస్తున్నాను. అలా లేదు, నేనేం మాట్లాడాలి నెక్స్ట్ నెక్స్ట్ మీరే మాట్లాడాలి. సరే లాస్ట్ మీరే మాట్లాడండి. ఇంకేంటి మేడం? మేడం ఇంకేంటి? ఇప్పుడు నెక్స్ట్ మ్యామ్ చెప్తారు. కోర్టులో ఈ పిక్చర్లో నేను నేర్చుకున్నది అంటే జగదీష్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా. ఒక డైరెక్టర్గా తనకి ఎంత కన్విక్షన్ అంటే తనేమో అన్ని క్యారెక్టర్స్ డైలాగ్ డెలివరీ నుంచి ఒక్కొక్క వర్డ్ ఎట్లాగా ఎక్కడ పైకి లేపాలి కిందకి అవన్నీ అంత ప్రిపేర్డ్గా ఒక డైరెక్టర్ రావడం అనేది చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించిన విషయం అనమాట. అది రైటింగ్ అంటే ఇట్లా ఉండాలి కదా, ఒక పిక్చర్ డైరెక్ట్ చేయడానికి ఇట్లా ప్రిపేర్ అవ్వాలి కదా అన్న విషయం తన దగ్గర నుంచి డెఫినెట్గా నేర్చుకున్నాను. మీరు నెక్స్ట్ సేమ్ ఆన్సర్ యాక్చువల్లీ. ఆనెస్ట్లీ స్పీకింగ్, తప్పించుకోవడానికి చూడలేదు. జగదీష్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే తనకన్నా ముందు నేను ఇండస్ట్రీకి వచ్చినోండి, సీనియర్, చాలా సీనియర్ తనతో పోల్చుకుంటే. తనకన్నా ముందు నేను చాలా డైరెక్షన్ చేసి ఉన్నాండి. సినిమాలు 2 కావచ్చు కానీ టెలివిజన్ ఎపిసోడ్స్ కానీ ఏదైనా. కానీ తనకున్నంత స్ట్రాంగ్ విల్ పవర్ కానీ కన్విక్షన్ కానీ నాకు డెఫినెట్గా నాకు క్లారిటీ, అబ్సల్యూట్లీ క్లారిటీ ఒకటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే అది నమ్మి అది దానికోసం ఫైట్ చేయటం అన్నది ఒకటి ఉంటుంది. అది అస్సలు చిన్న విషయం కాదు. మనం ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా నేను ఉన్నంతకాలం నాకు అది తెలియలేదు కానీ ఒకసారి అందులోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. అప్పటిదాకా ఫ్రెండ్స్కి ఉన్న కో ఆర్టిస్టులు అంతా ఎంత ఘోరంగా ఉంటారో. అంటే వాళ్ళ టెన్షన్ వాళ్ళదే. సో అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అందరినీ కన్విన్స్ చేసుకుంటూ, అందరినీ అర్థం చేసుకుంటూ వాళ్ళు ఎంత నొప్పించినా నవ్వుతూ ఎలా ముందుకు వెళ్ళాలన్నది చూస్తే అప్పుడు డైరెక్టర్కి ఉన్న కష్టం ఇదా నాకు అర్థమైంది. ఫ్రాంక్లీ నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ అయినా రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే వాడు డైరెక్టర్ అంటే వాడికి బౌ చేయాలి. ఎందుకంటే అది ఎంత కష్టమో దిగిన తర్వాత నాకు తెలిసింది. అప్పటిదాకా ఏమనుకునేవాడిని, రాయగలం, ప్రూవ్ అయిపోయాం, డైరెక్షన్ కూడా చేసేయచ్చు, యాక్షన్ కట్ట యాక్టర్స్ని పర్ఫార్మెన్స్ మంచి వాళ్ళు పెట్టి అది కాదు. బిహైండ్ ది సీన్స్ చాలా ఉంటాయి. వాళ్ళు యాక్టర్స్గా ఒకటి, పర్సన్గా ఒకటి, ఇలాంటి చాలా ఉంటాయి. అక్కడ ఉన్న టెన్షన్లు, క్రైసిస్ మేనేజ్మెంట్లు అవన్నీ. ఇంత కొత్త కుర్రాడికి దొరికిన మహా అద్భుతమైన అదృష్టం మాత్రం ఒకటి ఉంది చెప్పుకోవాలి, ప్రొడక్షన్ హౌస్. నిజంగా వాల్ పోస్టర్. నిజంగా నాని గారు సరే ఆయన బిజీగా ఉంటారు, దీప్తి గారు ఆవిడ ప్రొడ్యూసర్లా కాకుండా టీం మెంబర్లాగా వచ్చి పక్కన ఒక మూల కూర్చొని ప్రతి విషయంలో ఆవిడ వచ్చి ఏం జరిగింది, ఎలాగైందని అడగటం, కనుక్కోవటం, తెలుసుకోవటం, అవసరమైతే ఖర్చుకి వెనకాడకుండా ముందుకు వెళ్ళటం అన్నది ఏదైతే ఉందో ఇది అందరూ చేస్తారు అన్నది ఒకటైతే మాత్రం కొత్త డైరెక్టర్కి ఇలాంటి ఎంకరేజ్మెంట్ దొరకడం నేనైతే అక్కడ చూడలేదు. ఫస్ట్ పాయింట్. అంత ఎంకరేజ్మెంట్ తనకు దొరకడానికి కారణం తను చేసిన హోంవర్క్, తను వాళ్ళకి ఇచ్చిన కాన్ఫిడెన్స్, విచ్ ఈస్ సంథింగ్ ఐ నీడ్ టు లెర్న్ ఫ్రమ్. దర్శి అన్నతో ఒక యాక్టర్ని ఓన్ చేసుకోవడం నేర్చుకున్నాను. ఈవెన్ మీతో సార్ చాలా ఉన్నాయి సార్, అవి చెప్పుకోవడానికి తెలియదు, బట్ ఐ లెర్న్ లాట్. నేను శివాజీ అన్న దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఇట్స్ లైక్ కాన్ఫిడెన్స్, ద వే హీ వాక్స్. అంటే ఎస్పెషల్లీ మార్నింగ్ క్యారవాన్ దిగంగానే లైక్ హీ వాక్స్ లైక్ దిస్ నో టుమారో. లైక్ అంటే ఇక నన్నేవాడు రాపేది లైక్ ఆ ఒక్క అంటే ద సేమ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ సూర్యతేజకు కూడా కావాలి, రైట్? సో ఇక అందుకనే దట్ వన్ ఫేస్ ఆఫ్ బిట్వీన్ మీ అండ్ ఇట్స్ లైక్ నీ ఎనర్జీ నేను తీసుకున్నా. ర్యాపిడ్ ఫైర్ లాగా ర్యాపిడ్ ఆన్సర్ చెప్పాలి. కోర్ట్ ఎందుకు చూడాలి? పిల్లల కోసం చూడాలి. ఒక కొత్త రకమైన కథ, కొత్త పాయింట్ మీద ఎంచుకుని ఒక కొత్త డైరెక్టర్ తీశాడు. సో ఇది చాలామందికి తెలియని, ఒక ముఖ్యంగా పిల్లలకి తెలియని ఒక లీగల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది. అది తెలుసుకోకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మామూలుగా ఒక పరువు హత్యలను మనం చాలా ఇళ్ళల్లో చూస్తుంటాం, చాలా ఊళ్ళల్లో, చాలా ప్లేసుల్లో చూస్తుంటాం. ఎవరికి వాళ్ళు చేసింది రైట్ అనుకోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో ఒక యంగ్స్టర్స్ లవ్ చేసుకుంటూ
అది మన సినిమాలో చూస్తే చాలా బాగున్నట్టు ఉంటాయి, రియల్ లైఫ్లో చాలా ఇన్ఫాక్చుయేషన్ కూడా అవ్వచ్చు. సో సమ్ టైమ్స్ పేరెంట్స్ ఆర్ రైట్. కాబట్టి వాళ్ళు తీసుకున్న యాక్షన్స్ ఇదివరకు ఎలాగుండేవంటే ఒక నలుగురిని పెట్టి కొట్టించేయటం, లేకపోతే ఏదో ఫైట్ చేయటం, లేకపోతే ఏదో గలాట గొడవ. పోక్సో అన్నది ఒక చట్టాన్ని కూడా అడ్డు పెట్టుకొని ఎలాంటి క్రైమ్స్ చేయొచ్చు అన్న దాంట్లో ఈ సినిమా చూస్తే చాలామందికి అర్థమవుతుంది. సో తెలుసో తెలియకో కొన్ని పనులు చేయకుండావి ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఎలాంటి మొత్తం లైఫ్నే నాశనం చేసే ఒక చిన్న మిస్టేక్ ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఆడియన్స్కి వస్తుంది. కోర్ట్ సినిమా ఎందుకు చూడాలి? మంగపతి కోసం చూడాలి. మంగపతి కోసం చూడాలి, అది కాన్ఫిడెన్స్. కోర్ట్ సినిమా ఎందుకు చూడాలి? చందుగడ్ కోసం చూడండి. కాపీ కొట్టాడు. చందు జాబుల కోసం చూడాలి. క్లైమాక్స్లో నా సీన్ కోసం చూడాలి. ఫైనల్గా ఇలాంటి మంచి కథలను ఎంకరేజ్ చేసి డైరెక్టర్లు తీసుకొస్తున్నందుకు డెఫినెట్గా నాని గారి కోసం ఈ సినిమా చూడాలి. చూస్తారు. ఎందుకంటే కొత్త డైరెక్టర్లకి ఒకప్పుడు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అని ఉండేది తమిళ్లో, కానీ తమిళ్లో అయితే నాకు తెలిసి వాళ్ళు 60-70 మంది కొత్త డైరెక్టర్లను తీసుకొచ్చారు. అంతా బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు ఈ రోజున. అలాంటి ఒక కంపెనీగా నానిగారి కంపెనీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాన నటుడు శివాజీ. ఇట్లాంటి సినిమాలు మనం ఎప్పుడు వేరే వేరే భాషల్లో చూసి అబ్బా ఎంత బాగా తీసామని అనుకుంటూ ఉంటాం. కానీ తెలుగులో ఇట్లాంటి అటెంప్ట్ ఇప్పుడు దాకా కోర్టు డ్రామాస్ చాలా వచ్చాయి, కానీ అథెంటిక్ కోర్ట్ డ్రామా చేయాలని మా అందరికీ ఆ డ్రీమ్ ఉండింది. కోర్ట్ ఇస్ అ మస్ట్ వాచ్ ఫిల్మ్, సో ప్లీజ్ వాచ్ ఇట్.